దొరల పరిపాలన ఏర్పడ్డది. దొరల పరిపాలనను మనం ఖచ్చితంగా అణిచివేయాలి. బహుజన రాజ్యం ఏర్పడాలి. ఈ రెడ్డిల రాజ్యమో దొరల రాజ్యమో లేకపోతే ఇంకో రాజ్యమో కాదు, బహుజన రాజ్యాధికారం రావాలి అన్న ఆలోచనతోటి నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి నల్లగొండలో సభ పెట్టి దాన్ని విజయవంతంగా మరి బహుజనులందరూ కూడా బాగా సక్సెస్ చేసిర్రు. దాని తర్వాత క్రమేపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వినూత్నమైనటువంటి స్పందన అయితే మరి బహుజనుల నుంచి లభించింది. ఆ లభించినటువంటి స్పందనను ఏదైతే ఉందో రాజకీయంగా ఎట్లా నెట్టుకు రావాలి అన్న పరిస్థితులల్లో ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా నిలబడ్డాడు. కాకపోతే నిన్న ఏం జరిగింది అంటే పురాగాన్ని అంతా తీసుకొని పోయి కేసీఆర్ గారి దగ్గరనైతే పెట్టినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. మరి అది కేసీఆర్ గారి తలకాయ దగ్గర పెట్టిరా లేకపోతే కేసీఆర్ గారి కాళ్ళ దగ్గర పెట్టిరా కేసీఆర్ గారి చేతిలో పెట్టిరా అన్నది మీరు నిర్ణయించాల్సినటువంటి అంశం. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క రాజకీయ ఎదుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది ఒక ప్రశ్న అయితే, నిజంగా సెక్యులరిజము లేకపోతే ఇంకోటి ఏమేమో జరుగుతుంది అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అని అనడము అదొక అంశం అయితే, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పాత్ర లేదు బెహంజీ పాత్రనే ఉన్నది, బెహంజీ తోటి ఫైరవే నడిచింది అన్నది ఏమన్నా అంశాలు ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా గమనించాల్సినటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు అని చెప్పేసి అయితే మరి నమస్తే తెలంగాణలో అయితే మెయిన్ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో అయితే ఒక ఎలివేషన్ తోటి ఇచ్చారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు అని అంటే గతంలో కేసీఆర్ గారిని ఈ మాట ఆ మాట కాకుండా ఎట్లా పడితే ఎట్లొచ్చిన మాటలు కూడా మాట్లాడి ఈ దొరల రాజ్యం దొరల పాలన ఇట్లయింది అట్లయింది అన్నప్పుడు కావచ్చు, లేకపోతే గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో వీరు గురుకులాలకు సెక్రటరీగా వ్యవహరించారు. అయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దాన్నే మంచిగా లేదు, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్పి చూసినా ఈ వైఖరి నాకు నచ్చలేదు అని చెప్పేసి నేను రాజకీయంగా స్టాండ్ తీసుకొని ఎలక్షన్ల ముంగట మరి ఆ స్టాండ్ నిలబెట్టుకున్నామని అనుకున్నప్పుడు కూడా ఎంతో మద్దతు అయితే బహుజనులు చాలా మద్దతు ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. బహుజనులు అందరూ ఒక్కతాటికి వచ్చి నిజంగా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వస్తే బహుజన రాజకారణం నిజంగానే వస్తుందేమో అన్న ఆశతోటి అయితే బహుజనులు అయితే ముమ్మాటికి ఉండేనా లేదా ఒకసారి మీరు ఆలోచన చేసి చెప్పండి. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత నిజంగా ఇప్పుడు కాకపోయినా సరే వచ్చే తాపకో లేకపోతే వచ్చే తాపకో ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటుండే అని చెప్పేసి వివిధ పార్టీలలో ఉన్నటువంటి బహుజనులు కూడా ఏకమయ్యే రోజు వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయించుకున్న టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి వ్యక్తిగత రాజకీయాల కోసమా లేకపోతే నిజంగా మీరు అంటున్న ఈ సెక్యులరిజము లేకపోతే ఈ బీజేపీ పరిపాలనలో మనకి ఇబ్బంది అవుతుంది భారతదేశం ఏమైపోతుందో అన్న మాటలు నిజమా లేకపోతే నిజంగానే రాజకీయాలేనా అన్నది గమనించాల్సినటువంటి అవసరం అయితే వస్తూ ఉంది. గతంలో కూడా కొంతమందికి మీ పైన ఆరోపణలు ఉన్నాయి, బహుజనులకు కాకుండా వేరే అంటే ఇక మెన్షన్ చేస్తే రెడ్డిలకు సంబంధించినటువంటి కొంతమందికి మీరు పోయినసారి ఎన్నికల్లో అంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు వాళ్ళకి స్థానం కల్పించారు అని చెప్పేసి అంటే ఎందుకు కల్పించాల్సి వచ్చింది, ఇటువంటి అంశాలను మీరు ఎప్పుడు కూడా క్లియర్ చేయలేదు. ఉన్న పలంగా మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని నమ్ముకున్నటువంటి చాలామంది బహుజనులు నేను స్పెషల్గా పేర్లు మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకు అనంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. కానీ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఒక్కసారి కూడా మేము ఇన్ని రోజులు మా నాయకుడిని నమ్ముకొని మేము మా నాయకుని వెంట తిరిగినాం, మా నాయకునితో ఉన్నాం, కాకపోతే మా నాయకుడు ఇట్లా చేస్తాడు అని అనుకోలేదు అని చెప్పేసి మీరు ఒకవేళ చేసేది ఉంటే నిజంగా అంటే మీరు అంటున్నట్టు ఈ సెక్యులరిజాన్ని కాపాడాలి, భారతదేశంలో ఏమో అవుతుంది బీజేపీ వల్ల అని అనుకున్నప్పుడు మీరు ఇంకొక బహుజన పార్టీతోటి విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు, విశారదన్ మహారాజ్ గారితో మీరు పిలిపించి మాట్లాడనుండే. మీలో మీకు ఐక్యం లేకుండా ఇప్పుడు గతంలో మీరు అన్నమాట ఏంది, దొరల పరిపాలన దొరలు వెళ్తున్నారు, ఇక దొరల రాజ్యమేనా రెడ్డిల రాజ్యమేనా బహుజనుల రాజ్యం ఏలొద్దా బహుజనుల రాజ్యాన్ని ఏలే హక్కు లేదా అని చెప్పేసి మాట్లాడి పురాగా తీసుకొని పోయి ఇక్కడ ఈ మైకులు ఉన్నాయి, మరి ఈ మైకుల దగ్గర పెట్టిరా లేకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టిరా, వాళ్ళ తలకాయ దగ్గర పెట్టిరా, వాళ్ళ జోలో పెట్టిరా, వాళ్ళ చేతులు పెట్టిరా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చిర్రా ఈ బహుజన రాజ్యాధికారాన్ని అన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం. ఇక ఎక్కువ కూడా ఈ అంశం పైన మాట్లాడితే మంచిగా ఉండదు, మీకు ఖచ్చితంగా కనువిప్పు జరుగుతుందని చెప్పేసి అయితే నేను ఆశిస్తూ ఉన్నా. పాలనకు పాతరేసి నిందల 3 నెలల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత, లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే, రాష్ట్ర ఆవిర్భావానికి 9 నెలల ముందే మిషన్ కాకతీయకు అంకురార్పణ,
ఓటమికి కుంగిపోతే రాష్ట్రం వచ్చేదా? 8 ఏళ్ల తర్వాత కరెంటు కష్టాలు. మహబూబ్నగర్ నుంచి లోక్సభ బరిలో మన్నె శ్రీనివాసరెడ్డి. మహబూబ్నగర్ నుంచి నాగర్ కర్నూలు నుంచి ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాలు. మొత్తానికి మహబూబ్నగర్ లోక్సభ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి అయితే నిలబడేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకిడ కేసీఆర్ గారు అయితే స్పష్టం చేసినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాధారణంగా ఆహ్వానించిన గులాబీ నేతలు. రాష్ట్ర దేశ పరిస్థితులపై చర్చ. సీట్ల సర్దుబాటుపై మరోసారి భేటీ. సిద్ధాంతం పరంగా రెండు పార్టీల మధ్య సారూప్యతలు ఉన్నాయి. ఇకపై కలిసి పనిచేయాలని స్థూలంగా నిర్ణయానికి వచ్చాం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వెల్లడి. దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. ప్రమాదంలో సెక్యులరిజం అని చెప్పేసి అయితే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. అంటే ఈ లోక్సభ ఎన్నికల ముందు మీకు బీజేపీ కుట్ర చేస్తుంది ఈ సెక్యులరిజము అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారా? సరే, బీజేపీ గురించి మాట్లాడుకున్నామని అనుకుంటా కొన్ని విషయం. నిజంగా బీజేపీ కొన్ని సందర్భాలలో ఈ సెక్యులరిజానికి సంబంధించిన విషయాలలో కావచ్చు, మత సంఘర్షణకు సంబంధించిన విషయాల్లో ముమ్మాటికి హిందువులను రెచ్చగొట్టి ముస్లింలను అణచివేసే కార్యక్రమాలు అయితే కొన్ని సందర్భాల్లో చేసింది. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే అది మీరు మొన్న పోయిన ఎలక్షన్ల ముందల పెట్టి ఈ ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. మీరు ఇప్పుడు ఆ ఎన్నికలలో మీరు పోటీ చేసిర్రు, సరే ఓడిపోయారు, అది వేరే అంశం. ఓడిపోయినందుకు మేము కూడా చింతిస్తున్నాం. మీరు గెలిస్తే బాగుండేది, గెలిస్తే ఈ నిర్ణయం అన్న తీసుకోకపోతుండే కావచ్చు. కాకపోతే ఓడిపోయినందుకు ఈ నిర్ణయం తీసుకురాని అనుకుందాం. కాకపోతే ఇదే నిర్ణయం ఎలక్షన్ల ముంగడ తీసుకుంటే ఏమని అనుకోవాలన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఇది అంశం. మొత్తానికి నిన్న జరిగినటువంటి పెద్ద కార్యక్రమం ఏంది అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ అయితే తీసుకొని పోయి మరి బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టించాడు. ఇది నిన్న జరిగినటువంటి అంశం. డిఎస్కి టెట్ గండం. ఇటీవల డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు. గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్. గతంలో క్వాలిఫై అయిన వాళ్ళకట నో ఛాన్స్ అట. అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్ టెట్ నిర్వహించాలంటూ డిమాండ్లు. నిరుద్యోగుల ఆందోళన బాట అని చెప్పేసి అయితే మస్త్ తెలంగాణలో మనం వార్త చూస్తున్నాం. నిజంగా డిఎస్సి టెట్ గండం అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది కదా.